కోల్కతాలో గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలపై అత్యాచారానికి నిరసనగా జగిత్యాల్లో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఓపీ సేవలను డాక్టర్లు నిలిపివేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి కొత్త బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించిన వైద్యులు తమ నిరసనని తెలియజేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. దురదృష్టకరమైన రోజు ఈ రోజు ఇంతమంది డాక్టర్లు జగిత్యాల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంటు డాక్టర్స్ అలాగే మెడికల్ కాలేజ్ ఇప్పుడిప్పుడే ఒక పువ్వు పరిమళించిందన్నట్టుగా ఒక డాక్టర్లు పరిమళించే డాక్టర్లు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి థర్డ్ ఇయర్ వరకు డాక్టర్లు అలాగే వారికి విద్యాబోధన చేస్తున్న లెక్చరర్సు ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ డాక్టర్లు ఈరోజు మేమందరం జగిత్యాల్లో ఈ నడి రోడ్డు పైన ఈ ధర్నా చేస్తున్నందుకు నిజంగా కూడా మొత్తం యావత్ దేశమంతా కూడా బాధపడాల్సిన రోజు ఈరోజు. ఎందుకనంటే ఒక తోటి విద్యార్థిని మాతో పాటు చదువుకుంటున్న విద్యార్థిని రేపొద్దున ఒక బడ్డింగ్ డాక్టర్ రేపొద్దున ప్రజలకు సేవ చేసే ఒక డాక్టర్ని ఇంత దౌర్భాగ్యంగా హీనంగా ఆమెని అత్యాచారం చేసి చంపేయడము నిజంగా కూడా యావత్ లోకానికి నిజంగా కూడా ఒక చేదు. ఎందుకనంటే డాక్టర్స్ అనేటోళ్ళు రేపు ప్రొద్దున దినానికి మానవాళికి వాళ్ళందరూ ఒక దేవుళ్ళతో పాటు ఒక సమానం. తన ప్రాణాలు కోల్పోయింది. దానికోసం తెలుపుతున్న నిరసన ఈ జిల్లా ప్రదక్షిణ చేస్తున్నాము. సో మేము కోరేది ఏంటంటే మహిళలకు భద్రత లేకపోతే తను ఎలా డ్యూటీ చేస్తుంది, ప్రాణాలు పోసే డాక్టర్లకే భద్రత లేకపోతే ఎలా? సో ఫీమేల్ డాక్టర్స్కి మేము ఈ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము. ఏదైనా అఘాయిత్యం జరిగితే వెంటనే అందరూ స్పందిస్తారు, కానీ ఎందుకు ఈ విషయంలో నార్మల్ పీపుల్ ఎందుకు దే ఆర్ నాట్ రెస్పాండింగ్? వీ వాంట్ దెమ్ టు ఆల్సో రెస్పాండ్ అండ్ సపోర్ట్ us ఇన్ దిస్ ప్రొటెస్ట్. అండ్ ఫీమేల్కి ప్రొటెక్షన్ చాలా అవసరం. ఫీమేల్ డాక్టర్పై ఎవరైనా చేసుకున్నా మాకు ఏ ప్రొటెక్షన్ లేదు. సో ఇట్లాంటి ఏ అఘాయిత్యం జరిగినా వెంటనే మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ యాక్ట్ రావాలి అని మేము దీని ద్వారా తెలుపుతున్నాము. మాకు అందరి తరపు నుంచి సపోర్ట్ కావాలి. వీ వాంట్ జస్టిస్.